ప్రస్తుతం నేను కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూస్తున్నాం కదా మనం బాహుబలి మోటార్లు అని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం అంటే దాదాపు 14 నెలల క్రితం అప్పుడు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మొత్తం ఇక్కడ వరదలొచ్చి ఈ మోటార్లన్నీ మునిగిపోయినది మనం గత సంవత్సరంలో చూసాం. అప్పుడు తర్వాత వాటిని రిపేర్ చేసిన తర్వాత అప్పటి ప్రభుత్వం ట్రయల్ రన్ కూడా చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కన్నేపల్లి పంప్ హౌస్ మొత్తం మూతపడ్డదని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇక్కడి నుంచి సుందిల్ల నుంచి సరస్వతి బ్యారేజ్ నుంచి సుందిల్ల టు ఎల్లంపల్లి నుంచి లోయర్ మానేడ ఎల్ఎండి నుంచి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ వరకు నగర ప్రజల తాగునీటి అవసరాలకు మొత్తం ఇక్కడి నుంచి పంప్ హౌసింగ్ చేస్తూ నగర ప్రజల తాగునీటి కానీ వాళ్ళని తీర్చిదిద్దారు లాస్ట్ గవర్నమెంట్లో. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం ఈ పంప్ హౌస్ మొత్తం మూలపడ్డదని చెప్పొచ్చు. మొత్తం ఇక్కడ అసలు మోటార్లు కూడా చూస్తున్నాం కదా, అప్పుడు మునిగిపోయిన మోటార్లని మనకు కనబడుతుంది. దాదాపు ఒక 10-15 మోటార్లు ఉన్నాయి. వీటిని బాహుబలి మోటార్లు అంటారు. మొత్తం చాలా పెద్ద ఎత్తున ఈ నీటిని తోడి పంప్ హౌస్తో ఇక్కడ వచ్చిన నీటిని అంతా తోడి మొత్తం ఫార్వర్డ్ ముందుకున్న ప్రాజెక్టులకన్నిటికీ వాటికి వాటర్ని పంపింగ్ చేయడం జరుగుతుంది. తద్వారా హైదరాబాద్ వరకు కూడా తాగునీటి కష్టాలన్నీ తీరిపోయాయని చెప్పొచ్చు. గత ప్రభుత్వం ఇది చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అప్పుడు ప్రతిపక్షాలు కూడా చాలా గగ్గోలు పట్టాయి. మొత్తం కన్నెపల్లి పంప్ హౌస్ మొత్తం వరదలతో మునిగిపోయింది, లక్షల కోట్లన్నీ నాశనం చేశాడు కేసీఆర్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి బాహుబలి మోటార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి మనం చూసాం. తర్వాత ప్రభుత్వం వాటన్నిటి రిపేర్ చేయించేసి తర్వాత ట్రయల్ రన్ కూడా నిర్వహించింది. మొత్తం మీడియా పాయింట్లో చెప్పొచ్చు. చూస్తున్నాం కదా మనం మోటార్లు అయితే చూస్తున్నాం. దాదాపు 10-15 మోటార్లు అంటే దాదాపు సంవత్సరం నుంచి ఆ మోటార్ నడవట్లేదు కదా, వాటి కండిషన్స్ ఏంటని నేను ఆఫీసర్ని అడిగితే రన్నింగ్ మెయింటెనెన్స్కి అయితే ప్రాబ్లం లేదు, మేము డైలీ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాం, మిషన్ మెయింటెనెన్స్ జరుగుతుంది, కాకపోతే ఎత్తిపోవడం అయితే వాటర్ అయితే జరగట్లేదు అని చెప్పేసి ఆఫీసర్ చెప్తున్నారు. ప్రస్తుతం నేను మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాను. మేడిగడ్డ బ్యారేజ్నే లక్ష్మీ బ్యారేజ్ అని కూడా పిలుస్తారు. చూస్తున్నాం కదా మొత్తం దాదాపు చాలా వరకు వాటర్ అయితే ఉన్నాయి. బట్ వాటర్ మాత్రం పంపింగ్ జరగట్లేదు, ఇక్కడ పంపింగ్ కూడా జరగట్లేదు. అసలు మేడిగడ్డ బ్యారేజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2016 మేలో నిర్మాణం ప్రారంభమైంది. మొత్తం నిర్మాణం వ్యయం ఖర్చు వచ్చేసి 1849 కోట్లు వచ్చేసింది. దీనికి సంబంధించి మొత్తం 85 స్పిల్వేలు ఉంటాయి. దీనికి సంబంధించి మొత్తం 1632 మీటర్ల పొడవు, అంటే దాదాపు కిలోమీటర్న్నర పొడవు ఉంటుంది ఈ బ్యారేజ్ మొత్తము. దీనికి సంబంధించి మొత్తం గేట్లు 85 గేట్లు ఉంటాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ కంటే ముందే నవంబర్లో ఎలక్షన్స్ ఉంటే అక్టోబర్లో కొన్ని పియర్స్ కుంగిపోవడం అప్పుడు పెద్ద సంచలనంగా మారింది. సో అప్పుడు కాంగ్రెస్కు మంచి ఇది అవకాశంగా మారింది. కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, మేడిగడ్డ కూలిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు బాగా ప్రచారం చేశారు. సో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా ఇది ఒక పెద్ద ప్రధాన కారణం అని చెప్పొచ్చు మనకు. ఎందుకంటే కేసీఆర్ని అప్పుడు మొత్తం 1,00,000 కోట్లు వృధా చేశాడు. కేసీఆర్ కమిషన్ల కోసం కకృతిపడి మొత్తం కాళేశ్వరం అంతా నాశనం చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి అధికారం రావడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం కేసీఆర్ మీద కక్షతో అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు అది పనికిరాని ప్రాజెక్టుగా చూపెట్టాలని చెప్పేసి జనాలకి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ మీద కక్షతోని రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. మేడిగడ్డ నుంచి మనకు అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి నుంచి లోవర్ మానేడ్ నుంచి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి వరకు తాగునీటికి సంబంధించి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా గత ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని 2 పిల్లర్లు డ్యామేజ్ అయినంత మాత్రాన కావాలనే ఈ 6 నెలల నుంచి వెళ్ళి వాటి రిపేర్లు చేయకుండా వర్షాకాలం వచ్చే వరకు దాన్ని వెయిట్ చేసి కావాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుంది. కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టుగా చూపెట్టాలని చెప్పేసి జనాలకు మొత్తం ఇదంతా కేసీఆర్ మొత్తం 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పేసి జనాలలో ఒక అభిప్రాయం తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి ఇంత మంచి ప్రాజెక్టును కూడా వాళ్ళు కావాలనే ఆ ప్రాజెక్టు మొత్తం ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చూపెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. చూద్దాం, 10 లక్షల క్యూసెక్లు దాదాపు ఇప్పటికే అంటే గోదావరి నుంచి వాటర్ అనవసరంగా సముద్రంలో కలుస్తున్నాయి. ఇటు రైతులు దాదాపు వాటర్ లేక మొన్నటిదాకా వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు అయితే వర్షాలు వచ్చాయి కాబట్టి ఓకే, మొన్నటిదాకా వర్షాలు ప్లస్ దీని చుట్టుపక్కల గ్రామాలు కూడా దాదాపు చెరువులను ఎండిపోయే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు కూడా అడిగంటిపోయే పరిస్థితి ఉంది. దాదాపు మన సమ్మర్లో కూడా చూసాం. గత సమ్మర్లో హైదరాబాద్లో వాటర్కి ఎంత ప్రాబ్లం అయింది. చాలా వరకు కొన్ని వందల ట్యాంకర్లు 1000 ట్యాంకర్లు కూడా బుక్ చేసుకున్న పరిస్థితి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పారు. మా పాలన ట్యాంకర్ అనేది అవసరం రాలేదు హైదరాబాద్ వాళ్ళకు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది, నీళ్లు రాలేదని చెప్పేసి కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడైతే నేను ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర ఉన్నా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చారు, కేటీఆర్ వాళ్ళ బృందం చూస్తున్నారు. చూద్దాం వాళ్ళు ఏమంటారు. మొత్తానికైతే ఈ రేవంత్ రెడ్డి చేసే కుట్రను వాళ్ళకు ప్రజలకు అయితే డైరెక్ట్గా చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే మంచిగా పనిచేసే ప్రాజెక్ట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని చెప్పేసి ఇది పనికిరాని ప్రాజెక్టుగా చూపెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తుందని చెప్పేసి ఆ భావనతోనే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ పనులు చేయకుండా 6 నెలల నుంచి పనులు చేయకుండా
ప్రాజెక్టు మొత్తం ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చూపెట్టాలని చెప్పేసి వాళ్ళు ఒకటి ఆరోపిస్తున్నారు. చూస్తున్నారు కదా కింద మనం విజువల్స్లో చూస్తున్న మొత్తం వాటర్ అంతా గేట్లు ఓపెన్ చేయడంతో వృధాగా పోతున్నాయి, సముద్రంలోకి పోతున్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న ఆరోపణ. ఎందుకంటే కాంగ్రెస్ గత 6 నెలల కిందనే ఆ పియర్స్కి సంబంధించి రిపేర్లు చేస్తే అప్పుడు మేము చెప్పినట్టు కాపర్ డ్యామ్ కానీ కడితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వర్షాకాలం సంబంధించి చాలామంది రైతులకు ఉపయోగపడేది ఈ వాటర్ అంతా. ఇప్పుడు అనవసరంగా ఈ లక్షల క్యూసెక్ల నీరంతా ఉత్తగా సముద్రంలోకి పోతుంది. ఇంత ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టుకు సంబంధించి దానికి ప్రతిఫలం ఇప్పుడు ప్రజలు కానీ రైతులు కానీ పొందడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆగస్టు 2 వరకు అయితే గవర్నమెంట్కి అయితే ఒక డెడ్లైన్ ఇచ్చారు. ఆగస్టు 2 తర్వాత పంపులు ఆన్ చేయకపోతే 50,000 మందితో మేమే కేసీఆర్ ఆధ్వర్యంలో 50,000 మంది రైతులతో మొత్తం ప్రాజెక్ట్ అంతా ముట్టడి చేసి మేమే మోటార్లు ఆన్ చేస్తాం. తద్వారా ప్రజలకు రైతులకు మేము చెప్పే ఇన్ఫర్మేషన్ ఇదే అని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం ఆగస్టు 2 వరకు గవర్నమెంట్కి అయితే డెడ్లైన్ ఇచ్చిన బీఆర్ఎస్ దానికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఆగస్టు 2 కూడా నెక్స్ట్ ఇంకొక 1 వీక్లోనే ఉంది. 1 వీక్ లోపు గవర్నమెంట్ ఏమైనా డిసిషన్ తీసుకుంటుందా, లేకపోతే ఇట్లాగే ఆ గవర్నమెంట్ ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉంటుంది అనేది చాలా ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, ఇంత వరద వచ్చిన తర్వాత కూడా మేడిగడ్డ బ్యారేజ్ అనేది తట్టుకుంది. సో అప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద, ఇది పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున వాటర్ ఫ్లో ఉన్నా కూడా ప్రాజెక్టుకి ఏం కాలేదు, ప్రాజెక్టు ఇంత బాగా ఉంది. జస్ట్ ఒక 2-3 పియర్లు కుంగినంత మాత్రాన మేము మొదటి నుంచి చెప్తాం కూడా అదే, 2-3 పియర్లు కుంగిన తర్వాత దానికి సంబంధించి కాపర్ డ్యామ్కి సంబంధించి కాపర్ కొంచెం ఆ రిపేర్లు చేస్తే ఇప్పుడు ఆ డ్యామ్ వచ్చేసి వాడకంలో ఉండేది కదా. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ కావాలని చెప్పేసి మొత్తం దీన్ని నిరుపయోగంగా చూపెట్టాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ అంతా చెత్త ప్రాజెక్ట్ అని చెప్పేసి చూపెట్టాలి. దీని మీద కేసీఆర్ డబ్బులు సంపాదించుకున్నాడు కానీ దీనికి సంబంధించి ఎకరానికి కూడా నీళ్లు అందలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా అక్టోబర్ వరకు, నేను ఆఫీసర్తో మాట్లాడే ప్రయత్నం చేశాను, అక్టోబర్ వరకు మొత్తం వాటర్ ఎక్కడ ఆపొద్దు, గేట్లు ఎక్కడ క్లోజ్ చేద్దని చెప్పారు. మొత్తం అంటే అక్టోబర్ వరకు ఇలానే ఉంటుంది. ఎంత వాటర్ వచ్చినా వాటర్ మొత్తం సముద్రంలో కలిసిపోవాల్సిందే. చూద్దాం అక్టోబర్ తర్వాత మళ్ళీ దీనిపై ఆలోపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా, దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది అక్టోబర్ తర్వాతనే తెలిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, మేడిగడ్డ నుంచి.